వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని బైస్రన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి సంతాపం తెలిపారు. సాయంత్రం పార్టీ కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రవాద దాడిని ఖండించారు. 2025 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 600 మార్కులకు గాను సిహెచ్ పరమేశ్వరి 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. యు జోషిత 590 మార్కులు సాధించగా ఎం అశ్మిత నిస్సీలు 589 మార్కులు, మంజుశ్రీ 588 మార్కులు, జి మహాలక్ష్మి 587, గీతిక 587, చకిద్ 587, చయాన్ 587, రాజహర్షిని సత్తార్లు 586 మార్కులు, సిహెచ్ భరణి షాదియాలు 585 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. 21 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా మరియు 98 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించి వివేక విద్యాసంస్థల పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేశారు. 2025లో ఇప్పటి వరకు వెలువడిన ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్షలో టి పవన్ కుమార్ జాతీయ స్థాయిలో బెస్ట్ పర్సంటైల్, సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్లో షేక్ ఫరీదా, కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించగా ఈ రోజు విడుదల చేసిన ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ, ప్రిన్సిపల్స్ షహానా బేగం, శ్రీనివాస్, రత్నకుమారి, రమేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి వెంకటరత్నం తదితరులు విద్యార్థులను శాలువాలు, మెమంటోలతో సత్కరించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. 10th class examination in highlights ఏమిటంటే our Viveka students secured 595 out of 600 600కి గాను 595 మార్కులు సాధించడం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత. జస్ట్ we missed 5 marks. అండ్ పరమేశ్వరి సిహెచ్ ఇక్కడే ఉంది ఆ పాప, ఒకసారి కూర్చోమా. ఈ పరమేశ్వరి సిహెచ్ 595 ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నారు మన టీచర్స్ అందరూ కూడా. జస్ట్ ఒక 3 మార్క్స్ ఇంకా మిస్ అయ్యారనేటువంటి భావనలు ఉన్నది మేము కూడా అనుకున్నాం. డెఫినెట్గా 598 లేదా 99 కూడా టచ్ చేసే అవకాశం ఉంది అనేట్టుగా మరి భావన చేసాం. బట్ anyhow 595 the best score, no doubt about it. జోషిత యు అనేటువంటి ఈ జోషిత she got 590 out of 600. మన ఇన్స్టిట్యూషన్ లో సెకండ్ హైయెస్ట్ మార్క్ అని గమనించాలి. ఎం ఆశ్మిత she got 589. సో ఫస్ట్ పోటీ మీద ఒక మార్క్ పోటీ మీద ఉన్నారు. అలాగే మంజుశ్రీ 588, అలాగే మహాలక్ష్మి 587, అలాగే చకిత్ 587, గీతికా సాయి 587, అలాగే షయాన్ 587. ఎంత కష్టాలు 90, 89, 86, 87 ఇలా వరుసగా మార్క్స్ వచ్చాయి. రాజా హర్షిని 586, సత్తా 586, సిహెచ్ భరణి 585. 600 మార్కులకు గాను 21 మంది విద్యార్థులు 581 అబవ్ మార్క్స్ సాధించారు. మురళి, రాంబాబు, బాబురావు, లావణ్య, రోజా, బ్రహ్మారెడ్డి, కమలజ, భాష, ఇవాంజలిన్, రాజీబాబులతో పాటు సహకరించిన ఇతర అధ్యాపకులను, తల్లిదండ్రులను అభినందించారు. నాకు ఇంతటి అచీవ్మెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 595 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మార్క్స్ నేను వివేకాలో చదవడం వల్లే వచ్చింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడెన్స్ వల్లే ఇది సాధ్యమయ్యింది.
నేను నా టీచర్స్ అందరికీ హ్యాపీగా వాళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా నాకన్నా ఎక్కువగా నా టీచర్స్ అండ్ పేరెంట్సే ఎక్కువగా కష్టపడ్డారు. వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే నా అచీవ్మెంట్, నా ద్వారా వాళ్ళు అచీవ్ చేశారు. I am Joshita from Kolluru campus of Viveka. I got 590 marks in 10th class. This is possible for me by only studying in Viveka campus. I am very proud that the teachers did the most hard work for me, and I am very thankful to the teachers and my parents and my dedication to these marks I got are very important to me. In future I want to get more marks and more awards in my life. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో మంగళవారం ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులతో పాటు వేదికపై ఉన్న నెహ్రూ నికేతన్ యాజమాన్యం విశ్వవిద్యాలయ విద్యార్థులు స్నాతకోత్సవ సమయంలో ధరించే ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు. పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు ధ్రువపత్రాలను అందించారు. మేనేజింగ్ డైరెక్టర్ మొళికాంత్ దాసరి మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయులు పాఠశాలల్లో తల్లిదండ్రుల పాత్ర పోషిస్తే తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉపాధ్యాయుని పాత్ర పోషించి పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ వార్షిక పాఠశాల నివేదన సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరిస్తూ రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత్ సవివరంగా తెలిపారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికల్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలియజేస్తూ విద్యా వ్యవస్థలో చిన్నారుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాట వేసుకునే ప్రదేశం పాఠశాల అని గీతాకాంత్ అన్నారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. A. Bhagavati, friendly with others. She is Jashwin Ram. She is energetic and well managed. She is polite and attentive. G. Rohit Kumar. In both studies and games. G. Advik. He is friendly and nice boy. How is you doing? Hitesh. He is very cute and grasping everyone's attention. He is very enthusiastic and charming. He is quick learner. P. Devans Kumar. He is solid speaking. P. Devan. He is quiet and good listener. S.K. Noman Zaya. Reserved but intelligent. K. Abhishek. Okay. Ready. Okay, ready. Decline and adharma rises, then I body myself to destroy. Adharma stand with dharma. Patram pushpam phalam toyam. Yo me bhaktya prayachati tadaham bhakti bahutam. Ashnami prayatatmanaha. Whoever offers me a fruit, a flower, a leaf or water with love, with innocent heart, I will accept it and in a right path. जखल मन्ना दिल इंद छल मन्ना दिल मान छल मन्ना दिल पुर खल मन्ना दिल. I hope all the parents are more excited to see your child in the graduation dress and the wonderful dances here. So for the past 50 years the Nehru Niketan believe in a stress-free education where the student has to learn through playway methods. There is a Russian poet who says that the future of the child lies in the play or the game that he is taking today. ఈ రోజు వాడు ఎట్లా ఆడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు అని దాన్ని బట్టే వాడి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఆల్ హిస్ ఫ్యూచర్ విల్ బీ
molded during these particular games what they do at home or in the classroom. ఎట్లాగా అంటే జస్ట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి కొన్ని వైట్ పేపర్స్ ఇచ్చి ఏమైనా మాడ్యూల్ చేయమని కానీ లేదా పెయింటింగ్ అని చేయమంటే కొంతమంది దాన్ని చింపేస్తారు, కొంతమంది పిల్లలు దాన్ని చినకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చూస్తారు, కొంతమంది చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు. సో ఇట్ ఆల్ షోస్ దట్ ద వే ద చైల్డ్ ఈస్ థింకింగ్. వీ ఆల్ బిలీవ్ దట్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళకి తెలియదు అన్నది నిజం, బట్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ అబ్జర్వింగ్ సర్టెన్ థింగ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి, పర్టికులర్లీ వెరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ నుంచి, క్లాస్లో ఉన్న టీచర్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, దే ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ సో మెనీ థింగ్స్ అండ్ దే లెర్న్. It gives me immense pleasure and pride to present the annual report of Nehru Niketan, Tenali, which has been rendering dedicated service in the field of education for over 5 decades. This year, 24-25 has been one of growth, learning and achievement marked by our continued commitment to excellence in education and the holistic development of every student. Academic excellence. We proudly follow the LEAD curriculum, which is designed to build strong academic foundations while developing critical thinking, creativity and communication skills. Our teachers have undergone regular training sessions, and we have been following student-centric interactive teaching methods that foster real understanding. At Nehru Niketan, education extends beyond the classroom. We believe in the overall development of the child, physically, mentally and emotionally. This year, students actively participated in various activities. We have also conducted a few activities for parents as well this year. ప్రపంచ మలేరియా దినోత్సవంపై వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. తెనాలి పట్టణంలోని రావి రవీంద్రనాథ్ నగర్లో గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ వసతి గృహ బాలికల పాఠశాల యందు జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏప్రిల్ 25వ తేదీన జరగనున్న ప్రపంచ మలేరియా దినోత్సవంపై వ్యాసరచన పోటీలు మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీలలో మొదటి బహుమతి హారిక, రెండవ బహుమతి శ్రావణి, మూడవ బహుమతి లక్ష్మీ ప్రసన్న కైవసం చేసుకోగా, చిత్రలేఖన పోటీల్లో మొదటి బహుమతి దుర్గా భవాని, రెండవ బహుమతి స్వాతి, మూడవ బహుమతి కావ్యశ్రీ కైవసం చేసుకున్నారు. వారికి జిల్లా మలేరియా అధికారి బహుమతులను ప్రదానం చేశారు. మరియు వ్యాసరచన చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 నాటికి మలేరియా కేసుల సంఖ్య 0కి రావాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం సాధించాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించడం వల్ల ప్రజలు దీనిపై పూర్తిగా అవగాహన కలిగించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వసతి గృహ ప్రిన్సిపల్ బండి విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా, వసతి గృహ ఉపాధ్యాయులు బి నాగమణి, టీవీఎస్ నాగలక్ష్మి, తెనాలి ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, సూదశివ గణేష్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగమల్లేశ్వరరావు, ఫైలేరియా జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ తిరువిధుల శివరామప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ సయ్యద్ కరీముల్లా, దీపాల శ్రీనివాసరావు, ఆల వేణుగోపాల్, సంకా శరత్ బాబు, షేక్ నవీద్, ఏఎన్ఎం రాజ్యం, ఆశా కార్యకర్త యశోద తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ప్రారంభించిన సంవత్సర కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందడం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కష్టతరమని, ఆ ఘనత అందుకున్న బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని డిఎల్ కాంతారావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆవరణలో జరిగిన సభకు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంతారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి ఖాతాదారుని వ్యక్తిగత సేవను అందించడంలో బ్యాంకు ముందు వరుసలో ఉందని, డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ అందించడం, త్వరితగతిన అందించే వ్యక్తిగత సేవలు కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉత్తమ స్థానాన్ని అతి త్వరలోనే అందుకోగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకు శాఖ అధికారి శేష్ కుమార్ మాట్లాడుతూ ఏ బ్యాంకులోనైనా రాని బాకీలు 1% ఉంటాయని, 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన మా బ్యాంక్ రాని బాకీలు 0% అని తెలిపారు.
ఏలూరు బ్యాంక్ అధికారి రవిమోహన్ మాట్లాడుతూ ఖాతాదారుల సంతృప్తి మా లక్ష్యం ధ్యేయమని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఏలూరు బ్యాంకు సీఈఓ వెంకటప్రసాద్ మాట్లాడుతూ సాయంత్రం 5:45 వరకు లావాదేవీలు జరిగే ఏకైక బ్యాంక్ ఏలూరు బ్యాంక్ అని, తెనాలిలో ఇది 5వ శాఖ అని, మరికొన్ని శాఖలను గుంటూరు జిల్లాల్లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ సభలో ఏలూరు బ్యాంకు ఖాతాదారులు, తెనాలిలోని ఇతర బ్యాంకు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సభలో ఏలూరు బ్యాంక్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కిషోర్ స్వాగతం పలకగా, బ్యాంకు నగదు అధికారిని కొంగర దుర్గాభవాని వందన సమర్పణ చేశారు. ఏలూరు బ్యాంకు ఉద్యోగిని మాలిన్, బ్యాంక్ సిబ్బంది అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. దీనికి ఆర్బీఐ ఇన్స్పెక్షన్స్ కూడా మాకు జరుగుతూ ఉంటాయి. మొన్న ఆర్బీఐ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. ఆర్బీఐ ఇన్స్పెక్షన్లో వాళ్ళు బాగానే కామెంట్ చేశారు. మా యొక్క ప్రొసీజర్స్ కానీ ఫార్మాలిటీస్ కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయని వాళ్ళు ప్రశంసించడం జరిగింది. అలాగే మా బ్రాంచి నెట్వర్క్ చూస్తే మాకు పల్నాడులో 3 బ్రాంచెస్ ఉన్నాయండి. పిడుగురాళ్ళ, మాచర్ల, నర్సరావుపేట. గుంటూరు జిల్లాలో 3 బ్రాంచెస్లో, గుంటూరు, బ్రాడీపేట మరియు పట్నం బజారు, గోరంట్ల మరియు తెనాలి, మొత్తం 7 బ్రాంచెస్ ఉన్నాయండి. మేము ఇంకొక 3 బ్రాంచెస్ గురించి ఆర్బీఐకి మేము అప్లై చేయడం జరిగింది. త్వరలో ఈ 3 బ్రాంచెస్ కూడా మాకు లైసెన్స్ వస్తే మాకు మొత్తం 10 బ్రాంచెస్ నెట్వర్క్ అవుతుంది. మేము రీసెంట్గానే డెబిట్ కార్డ్ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. డెబిట్ కార్డ్స్ త్వరలోనే కస్టమర్స్ కూడా ఇస్తాం. ప్రస్తుతం స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. అవి డెబిట్ కార్డ్స్ దాని ఆపరేషన్స్ ఇవన్నీ చక్కగా ఉన్న పక్షంలో మేము కస్టమర్స్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మా యొక్క సేవలు, మొబైల్ బ్యాంకింగ్ కూడా మేము ఈ సంవత్సరమే స్టార్ట్ చేయడం జరిగింది. మొబైల్ బ్యాంకింగ్లో ఇనీషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మేము అధిగమించి ఈరోజు మొబైల్ బ్యాంకింగ్లో కూడా సక్సెస్ఫుల్గా మేము రాణించగలుగుతున్నాం. మా డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్. సో మేము లోన్ బారోవర్స్ గురించి చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే మేము సార్ చెప్పినట్టు 14% మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడ్వాన్సెస్. వాళ్ళకి ఏంటంటే మిగతా కమర్షియల్ బ్యాంక్స్ కానీ వేరే బ్యాంక్స్లో కూడా అడ్వాన్సెస్ కష్టతరమైనప్పుడు మా దగ్గరకు వస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయరు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయరు. సో అప్ టు 10 lakhs వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము అంటే ఇన్కమ్ సోర్స్ చూసి రీపేమెంట్ చేయగలరా లేదా అని చూసి లోన్ ఇవ్వగలం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాలు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.